ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు మీ కుటుంబం బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని నిండుగా చూడబోతున్నారు, పొందుకోబోతున్నారు. మీలాగా ఈ భూమిలో ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరు ఉండరు అన్నట్టుగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఇది వాస్తవం. దేవుడు మీరు ఏ విషయంలో అయితే దేవుని కొరకు కనిపెడతా ఉన్నారో ఆ విషయం మీ జీవితంలో జరగబోతున్నాయి. మిమ్మల్ని కుడి ఎడమ విస్తరింప చేయబోతున్నాడు. మేలు వెంబడి మేలు చేయబోతున్నాడు. దేవుని యొక్క మహిమ మీరు చూడబోతున్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. దేవుని బిడ్డలారా, పరమగీతము అనే ఒక పుస్తకం బైబిల్లో ఉన్నాయి. ఇది పరలోక గీతం కూడా. అవును, పరమగీతం అంటే పరలోక గీతమే కదా. పరలోక సంబంధించిన ఒక ఉన్నతమైన పాట ఇది. దీంట్లో ఇమిడి ఉన్న అంశాలు చాలా గొప్పగా ఉంది. దేవుని బిడ్డలారా, ఏ యోగ్యత లేని వ్యక్తిని ప్రియుడు ఎన్నుకున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అయితే మరి ఆమెను యోగ్యపరిచింది ఏది, ఆమెను సిద్ధపరిచింది ఏది అంటే ఆమె పొందిన దేవుని యొక్క కృప, దయ ఆమెను ఒక ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకెళ్తున్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. మొదటిగా ఆమె అంటుంది, నన్ను ఆకర్షించము, అప్పుడు నీ వెనకాల వస్తాము అంటుంది. దేవుని బిడ్డలారా, ఏదైనా మనం దేవుని వలననే పొందుకోగలుగుతాం, దేవుడి ద్వారానే చేయగలుగుతాం. దేవుడు తప్ప ఈ భూమిలో మనకు ఎవరు లేరు. ఈవెన్ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా అది ఆయన కృపను బట్టియే జరుగుతాయి. నీకు నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళలేవు, ఆత్మీయంగా ఎదగలేవు. ఈమె చెప్పే మాటను చూడండి, నన్ను ఆకర్షించము, అప్పుడే నేను నీ వద్దకు రాగలుగుతాను అంటుంది. కాబట్టి దేవుడు మన ఆకర్షించాలి. ఈవెన్ నేను దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుడు నాతో మాట్లాడాలన్నా అది ఆయన ద్వారానే సాధ్యము అనే విషయాన్ని ఈరోజు మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. అంతేకాదు, బైబిల్లో రాయబడి ఉంది, ఎవని మనస్సు దేవుని పైన ఆనుకొనునో వాడిని పూర్ణ శాంతి గలవాడుగా నువ్వు చేసేదవు అనే మాట యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత 5వ వచనానికి వస్తే రెండవది ఒక అద్భుతమైన లక్షణాన్ని ఈమెలో మనం చూడగలుగుతున్నాం. భాగ్యంగా ఆమె సౌందర్యంగా లేకపోయినా ఈమెలో ఉన్న మంచి లక్షణాలు ఏదైతే ఉందో ఆమెను ప్రియుడు అనగా యేసు ఇష్టపడినట్టుగా చేసిందని మనం చెప్పుకోవచ్చు. నేను నల్లటి దానిని, నేను నల్లగా ఉన్నాను అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. పరమగీత 1వ అధ్యాయం 6వ వచనంలో. అంటే దాని ఒక అర్థం ఏంటి? తన ఏ స్థితిలో ఉంటుందో, ఏ పరిస్థితిలో ఉంటుందో అది దేవుని సన్నిధిలో ఒప్పుకోవటాన్ని మనం చూస్తున్నాం. దేవుని పిల్లరా, కొంచెంమంది వాళ్ళు బలహీనులు అయినప్పటికీ బలవంతులాగా ఏదో పరిశుద్ధులాగా మాట్లాడతారు. వాళ్ళు లేనిది కల్పించకుండా మాట్లాడతారు. వారు తప్పును అస్సలు ఒప్పుకోరు. కొంతమందికి ఇది ఒక పెద్ద చెడ్డ అలవాటు. తోటి మానవుడితో, తన భార్యతో లేకపోతే తన భర్తతో వాళ్ళొక బలహీనతను చెప్పటానికి కూడా కొంతమంది సంశయిస్తూ ఉంటారు. బైబిల్లో రాయబడి ఉంది, మీ యొక్క పాపములను ఒకరినలా ఒకరు ఒప్పుకుంటే మిమ్మల్ని క్షమించి దేవుడు స్వస్థపరుస్తాడని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అంతేకాదు, తర్వాత ఈమె ఏం చేస్తుందంటే తన తప్పులను కన్ఫెస్ చేస్తుంది, ఒప్పుకుంటుంది. ఒప్పుకోవటం వేరు, ఆ కన్ఫెషన్ చేయటం వేరు. తన ఏ స్థితిలో ఉన్నానో ఒప్పుకుంది, కన్ఫెస్ చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇలాగ తన తప్పును ఎవరైతే ఒప్పుకుంటున్నారో వాళ్ళ జీవితంలో చాలా అద్భుతాలు జరిగింది, మేలు జరిగింది. బైబిల్లోనే మనం చూస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు మరి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు
తన తప్పును ఒప్పుకున్నాడు. ఎంత క్లియర్గా స్పష్టంగా మాట్లాడుతున్నాడో చూడండి. లూకా సువార్త 15వ అధ్యాయం 21-22లో పరలోక తండ్రికి విరోధంగాను నీకు విరోధంగాను తప్పు చేశానని తన తప్పుని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు పోగొట్టుకున్న వాటి అన్నిటినీ తిరిగి పొందుకున్నాడు. అంతేకాదు శుంగరి అన్నవాడు మరి తన తప్పును ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో తన తప్పును దాచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. తన పొరపాటును ఒప్పుకున్నాడు. అందుకొరకే బైబిల్లో రాయబడి ఉంది, ఆయన నీతిమంతుడుగా దేవుని మందిరం నుండి బయలుదేరాడు. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనం. ఇలాగే చెప్పుకుంటా వాళ్ళంటే చాలా ఉన్నాయండి. మీ తప్పులను ఒప్పుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో మీరు దేవుని సన్నిధిలో ఒప్పుకోండి. నన్ను విడిచిపెట్టడానికి ట్రై చేయండి. ఈమెలో ఉన్న మంచి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆమెను గొప్పదానిగా చేసింది. ఆ దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా చేసింది. దేవుని నామానికి స్తోత్రం. అంతేకాదు ఆమె ఆశ, ఆమె కోరిక అంతా తన ప్రియుడి మీదే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. పరమగీత 1వ అధ్యాయం 2వ వచనంలో మన ఆశ, మన కోరిక కూడా యేసయ్య మీదే ఉండాలని కోరుతూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాలపు ధ్యానాన్ని ఆశీర్వదించండి. నీపైన ఆధారపడుతూ మా తప్పులను ఒప్పుకుంటూ అయ్యా తండ్రి నీ మీద ఆశను, ప్రేమను కలిగి ఉన్నట్టుగా సహాయం చేయమని, మేలు చేయమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 41:13. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ.